మావోయిస్టుల ఏరివేతకు డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు పోలీసు బలగాలు. అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడుకున్న ఈ డ్రోన్ల సహాయంతో మావోల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు భద్రతా బలగాలు. ముఖ్యంగా 4000 ఎకరాల్లో విస్తరించున్న అబూజుమాడు ప్రాంతాన్ని పూర్తిగా డ్రోన్ల సహాయంతో జల్లెడ పడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా మావోల కదలికలను గమనిస్తున్నటువంటి భద్రతా బలగాలు వారి ఏరివేతే లక్ష్యంగా అధునాతన ఆయుధాలతో వారి కదలికలను పసిగట్టి కాల్పులు జరిపి మరి మావోయిస్టులను మట్టుబెడుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఎందుకు నిదర్శనంగా తెలుస్తోంది. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తున్నారు. దాదాపు 650 బేసు క్యాంపులను ఏర్పాటు చేసుకొని భద్రతా బలగాలు చాలా సక్సెస్ఫుల్గా కగార్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయంతో పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసు బలగాలకు తోడు సిఆర్పిఎఫ్ అలాగే ప్రత్యేక దళాలు ఈ మావోల ఏరివేత ప్రక్రియలో పాలు పంచుకుంటున్నాయి. ముఖ్యంగా భద్రతా బలగాలు ఈ డ్రోన్ల సహాయాన్ని అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ డ్రోన్ల సహాయంతో రాత్రి వేళల్లో కూడా మావోల కదలికలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. డ్రోన్ల వినియోగంతో మావోలు కాళ్ళు కదపలేని పరిస్థితి నెలకొంది. 20 ఏళ్ల మావోయిస్టుల ఆధిపత్యానికి డ్రోన్లు చెక్ పెడుతున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతోంది. ఏడాది వ్యవధిలో 300 మంది మావోయిస్టులు మృతి చెందారంటే మావోల కదలికలు అత్యంత